జై శ్రీరామ్. భారత్ మాతకి మిత్రులారా నమస్కారం. మిత్రులారా, ఏ విధంగా చూసినా కానీ, ఏ పద్ధతిలో చూసినా కానీ అన్య మతస్థుడు ముఖ్యమంత్రి అయితే మన ధర్మానికి ఎంత నష్టమవుతుందో ఒక్కసారి మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన తిరుమల పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ ప్రసాదాన్ని కల్తీ చేసిందంటే ఒక్కసారి గమనించాలి. మనం ఏ విధంగా చూసినా కానీ మన ధర్మం మీదనే దాడి అవుతుంది. ఎటు చూసినా కానీ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా గమనించండి మిత్రులారా, మీరు చేసిన తప్పులేంటన్నది కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఏ విధంగా చూసినా హిందూ సోదరులు సెక్యులర్ భావంతో నిద్రపోయి ఉన్నారు. కానీ ఆ నిద్రపోయే హిందువులను ఒక్కటే జాగృతం చేసుకోవాలని మీరు చెప్తున్నారు. ఏ విధంగా అంటే, హిందూ సోదరులారా, మీరు ఏ విధంగా ఆలోచన చేయండి. నిద్రపోతున్నట్టు నటించకండి. నటించడం వల్ల మన ధర్మం చాలా ఇబ్బందులు పడుతుంది. ఏ విధంగా అంటే, మీరు చూడండి, మన తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్ర ప్రసాదమే కల్తీ అయిందంటే, ఆ నెయ్యి కల్తీ చేసిరంటే మీరు ఒక్కసారి గమనించండి. మనం ఇప్పటికైనా మన దేశం పట్ల, ధర్మం పట్ల అంకితభావంతో, ఆలోచన పరంగా ఉన్న వాళ్ళతో మనం ఏం చేయాలి. 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర దేశంలో మన తిరుపతి దేవస్థానం ఎప్పుడో గతంలో అంత కృష్ణదేవరాయల కాలం నుంచి ఉన్న తిరుపతి దేవస్థానాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. ఒక ముస్లిం హజ్ పోతే పవిత్రం అనుకుంటాడు, ఒక క్రిస్టియన్ జెరూసలేం పోతే పవిత్రం అని ఎట్లా అనుకుంటాడో, ఒక హిందువు మన తిరుపతి దేవస్థానం పోతే అంత పవిత్రం అనుకునే పుణ్యక్షేత్రాన్ని, తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసిరంటే మనం ఏ విధంగా ఆలోచించాలి మిత్రులారా. ఇప్పటికైనా గమనించండి. జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలియకుండా జరిగిందా? ఆయన అనుచరులు, ఆయన అనుచరగణం చేసిన తప్పిదాలు మన హిందువుల పట్ల శాపాలు అవుతుంది. కానీ ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాలి. ఏ విషయం చూసినా మనం ఆలోచన చేసుకోవాలి. మీరు ఒక